మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో సంఘంలోని ప్రతి ఒక్కరికి ప్రభు నామములో ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నాం. మరి దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్తూ ఉన్నాం. చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ లేఖనాన్ని స్పష్టంగా మనం చదువుకున్నాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అందరికీ మరొకసారి కూడా దేవుని వర్తమానంలో బాగా గ్రహించాల్సిన విషయాలను మనం తెలుసుకుందాం. చూడండి, దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంటున్నారు, ఫర్ ఎట్ వన్ టైమ్ యు ఆర్ డార్క్నెస్, బట్ నౌ యు ఆర్ లైట్ ఇన్ ద లార్డ్. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. పూర్వం ముందు మనము ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు రాకమునుపు మనమందరం కూడా చీకట్లో ఉన్నాం. అయితే మనము వెలుగులో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన తర్వాత మనమందరం కూడా దేవునిలో వెలుగై ఉన్నాము. మనము దేవునిలో వెలుగుగా ఉన్నాము. ఈ దినమున మనం ఏ దినమైతే దేవునిలోకి వచ్చామో, క్రీస్తు యేసు నిజముగా దేవుడని ఏ దినమైతే మనం అంగీకరించినటువంటి ఆ యొక్క దినము నుండి మనమందరం కూడా వెలుగులోకి వచ్చాము అని దేవుడు అంటున్నాడు. అయితే మీరు వెలుగై ఉన్నారు. ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. అయితే ప్రభువులో ఉన్న ప్రతి బిడ్డ కూడా వెలుగై ఉన్నారు. దీనిని మనం స్పష్టంగా గ్రహించగలిగినట్లయితే మనం ఏమై ఉన్నాము దేవునిలో అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదంట, దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్తలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. 23వ అధ్యాయము 8 నుండి 11 వరకు మనం చూసినట్లయితే, మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీకు తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. చూడండి, స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు అంట మనలందరిని కూడా పిల్లలుగా అంగీకరిస్తున్నాడు. ప్రతి విశ్వాసిని శిష్యుడుగా అంగీకరిస్తున్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని తనకు మరి తన ద్వారా పరిచర్య చేసుకునే వారిగా అంగీకరిస్తున్నాడు. మనకు దేవుడు పరిచర్య చేయుటకే ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రభు అంట మనకు సేవకుడుగా ఉన్నాడు. చూడండి, మరి ఆయన ఒక బోధకుడుగా ఉన్నాడు. మనం పిల్లలుగా ఉన్నాము. అలాగే ఇంకొక మాట అంటాడు, ఆయన ఒక ఇన్స్ట్రక్టర్ అంటారు. చూడండి, ఒక ఇన్స్ట్రక్టరు, ఒక టీచరు, ఒక ఫాదరు, అంతేకాకుండా ఒక ఫ్రెండు, అంతేకాకుండా అతని చేతిలో చెక్కబడినటువంటి శిల్పములుగా మనల్ని అంగీకరిస్తున్నాడు. ఎంత అపురూపమైన శిల్పములో తెలుసా మనం అందరం. ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్. మరి చూడండి, ఇంతటి అంతేకాదు, వైద్యులకే పరమ వైద్యుడు. అంటే మనల్ని కూడా బాగు చేసేటువంటి వైద్యుడు ఆయన. మనం బాగుగా ఉండాలని ఆయన బాధలు అనుభవించడానికి లోకానికి వచ్చాడు. మనల్ని బాగుపరచడానికి ఆయన బాధలు అనుభవించాడు. అందుకే ఆయన బోధకుడైపోయాడు. మనం మాత్రము మరి శిష్యులుగానే మిగిలిపోతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ లేఖనంలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించగలిగినట్లయితే అసలు మనం ఈ లోకంలో ఏమై ఉంటున్నాం, ఎలా ఉంటున్నామో అర్థమవుతుంది.
అంతేకాదంట, ఆయన అంటాడు, యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తారు, ఫియర్ నాట్ యూ, ఐ ఆమ్ రెడీమ్డ్ యూ, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్, యు ఆర్ ఇన్ మైండ్. చూడండి, మిమ్మలను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నాకు సొత్తు అంటున్నాడు. అది యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 43:1వ లేఖనం. అయితే యాకోబు, చివరి లేఖనం, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నాకు సొత్తు. దేవుడు చూడండి ఎంతటి గొప్ప మాట మాట్లాడుతున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నాకు సొత్తు. అంతేకాదంట, ఈ లోకము నుండి నిన్ను విమోచించి విడుదల చేసి ఉన్నాడు. లోకము నుండి విడుదల చేసి తన సొత్తుగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి విశ్వాసిని ఏర్పాటు చేసుకున్నాడు దేవాతి దేవుడు. మనం ఏమాత్రం గ్రహించగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. నిన్ను పేరు పెట్టి పిలిచిన నా దేవుడు, నిన్ను తన సొత్తుగా అంగీకరించినటువంటి దేవుడు. అంతేకాదంట, ఈ లోకము నుండి, లోక పాపము నుండి విమోచించినటువంటి దేవుడు, విడుదల చేసినటువంటి దేవుడు. లోక పాపము నుండి విడుదల చేసి తన సొత్తుగా అంగీకరించి తన చేతిలోకి తీసుకున్నాడు. ఎంత భద్రముగా దేవుడు నిన్ను చూస్తున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ. చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ప్రభువు నమ్మినట్లయితే ఆయన సొత్తు అవుతావు, నమ్మనట్లయితే, ఒక్కసారి ఆలోచించాలి, నమ్మితే ఆయన సొత్తు, నమ్మకపోతే నువ్వు బొమ్మైపోతావు ఈ లోకంలోనే, అంటే పాపంలోనే మిగిలిపోతావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వాక్యము ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది. మనం మాత్రము అనేక రీతిలుగా ఈ లోకంలో బ్రతికేస్తూ ఉన్నాం. అందుకంటాడు మార్కు సువార్తలో 9వ అధ్యాయము 23వ లేఖనం, ఒకసారి చూద్దామమ్మా. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. చూడండి, ప్రభువులు వారు మరి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నీవు నమ్ముటి వలన సమస్తము, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. మరి ఆ విధంగా నువ్వు నమ్మే విధంగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నీవు నమ్మితే ఖచ్చితంగా దేవుని సొత్తు, దేవునికి ఫ్రెండ్వి, దేవునికి ఒక బిడ్డవి. మరి ఆ రీతిగా నువ్వు ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆలోచించాలి. ప్రియమైన క్రైస్తవ సంఘములారా, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలా ఉన్నాము? ఎవరిని నమ్ముతున్నాము? లోకాన్ని నమ్ముతున్నాం, లోకం మీద వెంపర్లాడుతున్నాం, లోకంలో వెంపర్లాడుతూ తిరుగుతున్నాం, పాపానికి బలైపోతున్నాం. మనం విశ్వాసం ఉంచాం దేవుని పక్షంగా, దేవుని నమ్మాం, దేవుని యొక్క రక్షణలోకి వచ్చి కూడా మరలా మనం లోకం వైపు తిరుగుతూ ఉన్నాం. తిరుగాడుతున్నటువంటి ఓ జనులారా, మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. ఒకనాడు ఆయన సొత్తుగా నువ్వు ఏర్పాటు చేయగలిగినటువంటి నీవు ఈ దినమన మరలా లోకం వైపు తిరిగి లోక పాపమును ఇంకా మోసుకుంటూ పోతున్నావే? ఆలోచించాలి. లోక పాపమును ఇంకా ఆ లోక పాపములో నేను మగ్గిపోవాలని ఆలోచిస్తున్నావే ప్రియమైన దేవుని బిడ్డ? ఆలోచించు. నీవు ఏ రీతిగా తగినవాడు ప్రభుల వారికి, ఏ రీతిగా ప్రభుల వారిని నమ్ముతున్నావు? అందుకే దేవుడు స్పష్టంగానే మనతో మాట్లాడాడు, ఎక్కడ కూడా విడిచిపెట్టడం లేదు ఆయన. మరి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఎక్కడ కూడా అసాధ్యం అనేది లేదు. ప్రతి విశ్వాసి కూడా నువ్వు నమ్మితే ఖచ్చితంగా సాధ్యమైనదే. నువ్వు ఆయనకి కుమారుడివే, కుమార్తెవే, ఫ్రెండవే. మరి ఇంకా ఏ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. ఒక మాట అంటాడు ప్రభుల వారు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని మాట చెప్తుంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఫర్ యువర్ మేకర్స్ టు హస్బెండ్. చూడండి ఎంత గొప్పటి మాట. నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఎంతకంటే
సాధ్యమైనటువంటి పని ఏదైనా ఉందా? ఆలోచించండి. నీకు భర్త కూడా అయినా ఉన్నాడు. నీకు భర్త అయ్యాడు, ఫ్రెండ్ అయ్యాడు, తండ్రి అయ్యాడు, బోధకుడయ్యాడు, మరి ఆయనకి బిడ్డలయ్యారు, ఆయనకి శిష్యులయ్యారు. మరి ఏ రీతిగా చూడండి, ఎంతటి గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఇంకా కూడా లోకం 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 అదే 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 పరమార్థం అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, కిందన్న వాటి మీద మనసు పెట్టక పైనున్న వాటిపై మనసు పెట్టుడి అంటున్నాడు. ఆ పైనున్న వాటి పైన మనసు పెట్టగలిగితే మరలా కిందన్న వాటి కోసం వెంపర్లాడవు. ఇది దేవుని యొక్క స్థిరమైనటువంటి మాట. మరి చూడండి, ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అంటాడు ఒక దగ్గర. చూద్దాం అది కూడా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ లేఖనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. చలము చూడండి, నిన్ను ప్రియుడుగా దేవుడు ఎంచుకుంటున్నాడు. Behold my servant, then uphold my choose, I whom my soul delights. చూడండి, సోల్మేట్ అంటాం మనం. నా సోల్మేట్, నా క్లాస్మేట్ లాగా నా సోల్మేట్ అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియుడు ఆయన. నిన్ను ప్రియుడుగా ఎంచుకుంటున్నటువంటి దేవుడు, నిన్ను ప్రియుడుగా అంగీకరిస్తున్నటువంటి దేవుడు, నిన్ను ప్రియురాలుగా దేవుడు అంగీకరిస్తున్నాడే. మరి లోకంలో ప్రియుల కోసం వెంపర్లాడుతున్నాం, లోకంలో ప్రియురాళ్ళ కోసం వెంపర్లాడుతూ తిరుగుతున్నాం. నిన్ను ప్రేమించే ప్రియుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏనాడు కూడా దేవుడు విడిచిపెట్టడు. లోకం వైపు వెంపర్లాడుతూ లోకంలో తిరుగాడుతున్నటువంటి ఈ లోకంలో ప్రియుల వైపు ఎంటాడుతున్నారు, ప్రియురాళ్ళ వైపు తిరుగులాడుతున్నటువంటి మిమ్మల్ని ఏ దినము కూడా దేవుడు విడిచిపెట్టడు. అందుకే విశ్వాసులమైన మనం, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసపరమైన జీవితాలలో, కుటుంబాలలో నివసించుతున్నటువంటి మనము ప్రభువుని విడిచిపెట్టినట్లయితే మనకు ఏ రీతిగా కూడా ఈ లోకమందు మరి యుగయుగములు కూడా మనకు ప్రాయశ్చిత్తం దొరకదని అంటున్నాడు దేవుడు. అంతేకాదంట, దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ లేఖనం ఒకసారి చూడండి. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నేను ఏర్పరచుకుని అబ్రహాము సంతానమా, ద ఆఫరింగ్ ఆఫ్ అబ్రహాం మై ఫ్రెండ్. చూడండి, నేను ఏర్పరచుకున్నటువంటి నా స్నేహితుడు అబ్రహాము, ఆ అబ్రహాము సంతానమా. ఎక్కడ మీ జీవితాలు, ఎక్కడ మీ జీవితాలు? నా యొక్క స్నేహితునికి బిడ్డలైన మీరు నాకును బిడ్డలే కదా, నాకును స్నేహితులే కదా మీరు. మరి అట్టి స్నేహపరమైనటువంటి జీవితాన్ని మీకు ఇవ్వాలని నేను అనుకుంటూ ఉంటే మరి మీరు ఎక్కడున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? మీరు ఎక్కడ ఉన్నారు దేవుని బిడ్డలారా? ఒక్కసారి ఆలోచించండి. మరి దేవుని బిడ్డల మనం ఉంటున్నటువంటి మనం మరి యేసు మాట వింటున్నామా? అట్టి వారిగా మనం ఉంటున్నామా? యేసు మాట మనం వింటున్నామా? అట్టి వారిగా మనం వింటున్నామా? అట్టి గట్టి మేలును దేవునిలో మనం తలపెట్టగలుగుతున్నామా? ఆలోచించండి. ఏ రీతిగా మనము ఈ లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నామో, ప్రభువులో నిలబడలేకపోతున్నామో, ప్రభువును అంగీకరించలేకపోతున్నామో, ప్రభువులో ఉంటున్నామని చెప్తున్నాం, ప్రభువుకు లోబడలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అంటున్నాడు దేవుడు, అంటాడు ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో 23వ లేఖనాన్ని మనం చూద్దాము. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఇందును, మీరు నాకు జనుల ఇందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న
మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి దేవుడు అంటున్నాడు. బట్ దిస్ కామన్ ఐ గివ్ దెమ్, ఒబే మై వాయిస్ అండ్ ఐ విల్ బి యువర్ గాడ్ అండ్ యూ షాల్ బి మై పీపుల్. నన్ను నీవు అంగీకరించి నా మాటలు ఎప్పుడైతే నువ్వు వింటున్నావో, ఆ మాటలను నువ్వు అంగీకరిస్తున్నావో, అంగీకరించిన నీవు నా మీద విశ్వాసము చూపినట్లయితే నేను ఖచ్చితంగా మీకు దేవుడినే. అయితే మీరందరూ నాకు జనులై ఉంటారు, అంతేకాదు నా పిల్లలై ఉంటారు. ఎంతటి గొప్ప మాటలు దేవుడు అంటున్నాడు. మరి ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టను అంటున్నాడు. అందుకే అనేక దగ్గరలో కూడా ఈ మాట చూస్తాం. అంతేకాకుండా మా తర్వాత చదువుకోవచ్చు. 30:22 కూడా అదే మాట చెప్తాడు ఆయన. ప్రభువు వారు అదే మాట సెలవిస్తున్నాడు. చూడండి, 32వ అధ్యాయము 27వ లేఖనం ఇర్మీయాలో చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయము 27వ లేఖనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అవును, దేవుడు అంటున్నాడు. చూడండి, బిహోల్డ్ ఐ ఆమ్ ద లార్డ్, ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ మై థింగ్ టూ హార్డ్ ఫర్ మీ. నాకు అసాధ్యమైనది ఈ లోకములోనే కాదు, సర్వలోకములలో ఎందు కూడా నాకు అసాధ్యమైనది లేదు. అయితే సర్వ శరీరులకు నేను దేవుడనే, ఇది ఖచ్చితం. ఎక్కడా కూడా ఏ శరీరం కూడా నేను విడిచిపెట్టను. ఈ లోకంలో ఎక్కడ కూడా ఏ శరీరుడు, నా ఆత్మ నుంచినటువంటి ఏ శరీరమును కూడా నేను విడిచిపెట్టను. అయితే నీవు నా మాటలు విని నన్ను అంగీకరించిన ఎడల నీకు నేను దేవుడని ఉంటానని ఖచ్చితంగా ఇచ్చినటువంటి వాగ్దానము నేను నెరవేర్చుకుంటాను. అయితే నీవు చేసే పాపములకు నీలో ఉంచిన ఆత్మతో శరీరముతో నువ్వు శిక్షను అనుభవిస్తావు. అందుకే నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నా, నాకు అసాధ్యమైనది ఈ లోకములనే కదా, సర్వలోకములలో ఎందుకు కూడా నాకు అసాధ్యమైనది లేదు. మరి నీవు నాకు సాధ్యం కాకుండా పోతున్నావే ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. నా శరీరాన్ని, నా ఆత్మని నీకు ఇస్తే నువ్వు ఈ లోకంలో నీ పేరు కోసమో, నీ గొప్పతనం కోసమో, నీ యొక్క వెంపర్లాట కోసమో, నీ యొక్క ఆశల కోసమో, ఆశల పల్లకలు ఊగులాడాలని ఆశపడు. మరి నాకు సాధ్యం కాకుండా వెళ్ళిపోతున్నావు. మరి నాకు అసాధ్యం అని ఏమీ లేదు, కానీ నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు. నీవు ఏ గలిలో దాక్కున్నా, మరి ఏ యొక్క బొడియలలో దాక్కున్నా నిన్ను విడిచిపెట్టే అంతా దేవుణ్ణైతే కాదు. నిన్ను ఎక్కడ విడిచిపెట్టను. నువ్వు గలిలో దాక్కున్నా లాక్కొస్తా, నువ్వు నక్క బొడియలలో దాక్కున్నా లాక్కొస్తా, కొండ గుహలలో దాక్కున్నా నా కంటి నుండి నువ్వు తప్పించుకోలేవు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యము నిరర్ధకము కాదని దేవుని వాక్యం సెలవిస్తోంది. సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది లోకములో లేదు లేదు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలేవి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ లేఖనాన్ని మనం త్వరగా చదువుకుందాం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూడండి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నా. నా చిత్తానుసారముగా అంటాడు. ట్రాన్స్గ్రెషన్స్, నా చిత్తానుసారం ఇది, నిన్ను విడిచిపెట్టే సమస్య ఉండదు. అయితే నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే, నా చిత్తానుసారమైనటువంటి నా యొక్క క్రియలలో, నా యొక్క క్రమములో నీ యొక్క అతిక్రమములన్నిటినీ తుడిచిపెట్టేస్తా. ఎక్కడ కూడా వాటిని నేను పట్టించుకోను అసలు. నువ్వు నమ్మితే, నువ్వు నా వైపు స్థిర విశ్వాసం ఉంచితే అంతే. దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. మరి నేను విడిచిపెట్టను, నేను అన్నిటినీ, మరి రిమెంబర్ యూ సిన్స్,
నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోను. ఎన్నడు 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 జ్ఞాపకం చేసుకోను. మరి నువ్వు జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేస్తా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకునేటట్లుగానే మన యొక్క ప్రవర్తన ఈ లోకంలో ఉంది, మన యొక్క క్రియలు ఈ లోకంలో ఉన్నాయి. మనం విశ్వాసులం, ఆయన మందిరానికి వస్తాం, ఆయన్ని ధ్యానిస్తాం, ఏదో ఒక 2 గంటలో 1 గంట ఆయన మందిరంలో ఉంటాం, మరలా వెళ్తాం. లోకానుసారమైన క్రియలలో మనం మునిగిపోతాం. ఉదయం నుండి సాయంకాలం వరకు, సాయంకాలం నుండి మళ్ళా ఉదయం వరకు ఇదే క్రమం. మరలా ఆదివారం వస్తాం, మళ్ళీ మందిరంలో ఆయన మాటలు వింటాం, మళ్ళీ యథాప్రకారం వెళ్ళిపోతాం. ఇది కాదు దేవుడు అడుగుతున్నది. నీ యొక్క క్రియలను నేను చూస్తున్నా, నీ సహవాసమును నేను చూస్తున్నా, నీ పరిచర్యను కూడా నేను చూస్తున్నా. ఎక్కడ నీ క్రియలను నేను చూడకుండా విడిచిపెట్టాంలే. మరి దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలను మనం అంగీకరించగలిగినట్లయితే మనం ఎప్పుడు కూడా ఆయన్ని విడిచిపెట్టలేము. ఆయన ఎప్పుడు కూడా వెన్నంటి నడుచుకునేగలిగినటువంటి శక్తిని కూడా దేవుడే ఇవ్వగలడు. అయితే మన ప్రార్థన ఎక్కడ? అందుకే కదా ప్రభు అంటున్నాడు, నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను నేను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అండ్ ఐ విల్ నాట్ రిమెంబర్ యూ సిన్స్. ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటున్నామే, అది కదా ఇక్కడ వచ్చిందే. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డ, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా చేద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనం పాపాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మాత్రం లోకంలో పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకపరమైనటువంటి మర్యాదను జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకపరమైన మర్యాదే మనకు కావాలా, దేవుని మర్యాద మనకు అవసరం ఉందా? దేవుని మర్యాదతో మనకు పని లేదు. లోకపరమైనటువంటి పాపపు మర్యాదను మనం ఆహ్వానిస్తున్నాం, దేవుని యొక్క మర్యాదను విడిచిపెడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయమైన ఇది? దేవుడు అంటున్నారు, నీకు భర్త అయినటువంటి దేవుడు, స్నేహితుడైనటువంటి దేవుడు, నీకు తండ్రి అయినటువంటి దేవుడు, బోధకుడైనటువంటి దేవుడు, మరి ఇన్ని రకాలుగా నువ్వు దేవునిలో నువ్వు ఉన్నావు. ఒక బిడ్డగా ఉన్నావు, కుమారుడుగా ఉన్నావు, కుమార్తెడుగా ఉన్నావు, ప్రియురాలుగా ఉన్నావు, స్నేహితుడిగా ఉన్నావు, మరి ఒక భార్యగా దేవునికి ఉన్నావు. మరి ఎన్ని రకాలుగా చెప్పాలి నిన్ను? మరి దేవుని మాటలు అంగీకరించినట్లు మరలా లోకానుసారమైన క్రియలకు జారిపోతున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. చూద్దాము, చివరిగా ఒక లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ లేఖనం. అప్పుడు నీతిమంతుడు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. చూడండి, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పరలోక రాజ్యములో సూర్యుని వలె నీవు తేజరిల్లుతావు అంటున్నాడు. తేజరిల్లుతావని దేవుడు అంటున్నాడు. దెన్ ద రైటర్స్ will shine like sun in the kingdom of their Father. He who has ears, let him hear. చూడండి, మనము దేవుని రాజ్యంలో నీవును మనమును తేజరిల్లే ఆ యొక్క నీతి సూర్యుని వలె ఉన్నామా? ఆలోచించాలి. ఆ నీతి సూర్యునికి నీవు కుమారులు కుమార్తెలుగా ఉన్నారా లేదా? దీనిని మనం గ్రహించగలగాలి. దీనిని మనము ఆలోచించాలి, ఆకలింపు చేసుకోవాలి, అవగాహనలోకి రావాలి, ఆచరణలో పెట్టాలి. మరి పెట్టగలుగుతున్నామా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, అప్పుడు నీతిమంతులు తండ్రి యొక్క రాజ్యములో
సూర్యుని వలె తేజరిల్లుదురు. మరి ఆ తేజరిల్లే గుణములు ఎవరికి ఉంటాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆ నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు వారసులైతే, ఆ నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు కుమార్తెలు కుమారులు అయితే, అట్టి వారు స్వాస్థ్యములై పరలోక రాజ్యములో తేజరిల్లుతారు అంటున్నారు. తేజరిల్లుతో ప్రకాశిస్తారు. అది పగలని లేదు, రాత్రి అని లేదు, ఎల్ల వేళలా మీరు ప్రకాశమానంగా ఉంటారు. నీతి సూర్యుని వలె ప్రకాశించెదరు అంటారు. నీతి సూర్యుని వలె. ఆ నీతి సూర్యుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ క్రీస్తు యేసుకు మీరు వారసులైతే అట్టి తేజస్సును నీవును మనమును కలిగి ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎన్ని రీతిలుగా వచ్చాయి చూడండి. మనం మాట్లాడుకుందాం. ఏమై ఉన్నాం మనం ఈ దినమున? నీతి సూర్యులైనాం. ఆ నీతిమంతునికి కుమారులు కుమార్తెలై స్థిర విశ్వాసులైన మనము నీతి సూర్యుని వలె తేజరిల్లుతామంటున్నాడు ఆ నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి కుమారులు కుమార్తెలై ఉన్నారు ప్రభువుకి. మరి అంతేకాదు వారసులై ఉన్నారు. అంతేకాదు మరి భార్యలమై ఉన్నాం. అంతేకాదు మరి ప్రియురాలై ఉన్నాం. అంతేకాదు మరి స్నేహితులై ఉన్నాం. మరి అంతేకాకుండా మరి శిష్యులై ఉన్నాం. అంతేకాదు మరి ఒక స్కూల్ పిల్లల లాంటి వాళ్ళగా ఉన్నాం. చిన్న పిల్లల లాంటి వాళ్ళుగా మనల్ని ఎంచుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన చేతిలో మనము సొత్తై ఉన్నాం. ఆయన చెక్కుకున్నటువంటి శిల్పులము అయి ఉన్నాం. మనము శిల్పులమై ఉన్నాం. అంతేకాదు ఆయన చేతిలో రూపొందింపబడి ఆయన చేత ఆరోగ్యవంతులుగా తీర్చబడడానికి, మనల్ని బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వైద్యుడై ఉన్నాడు. ఆ వైద్యునికి మనం అనారోగ్యులుగా ఈ లోకంలో కనబడుతున్నాం. మనలను బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని బాగుపరచడానికి వచ్చినటువంటి దేవుని యొక్క చేతిలో మనము సొత్తై ఉన్నామనే దాన్ని గ్రహించలేకపోతున్నాం. దీనిని నువ్వు గ్రహించలేకపోతే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుంటే నువ్వు సొత్తు అవుతావు. నమ్ముకోకపోతే ఉమ్మైపోతావు. ఆయన నోటిలో నుండి ఉమ్మి వేయబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివార కాల సమయమున నీతో దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలు, ప్రభువును నీవు నమ్ముకుంటే ఏమవుతావు? ఈ యొక్క లేఖనంలో ఉన్న సారాంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని, గ్రహించే రీతిగా వారి హృదయ తలుపులను దేవుడు తెరుచునుగాక. ఆమేన్. యేసుతో నేను ఉన్నానయ్యా, క్రీస్తులోనే జీవిస్తానయ్యా. యేసుతో నేను ఉంటానయ్యా, క్రీస్తులోనే జీవిస్తానయ్యా. ఇహమందు నా యేసుతో, పరమందు నా క్రీస్తులో. ఇహమందు నా యేసుతో, పరమందు నా క్రీస్తులో. కలిసే ఉంటానయ్యా, కలుసుకుంటానయ్యా. కలిసే ఉంటానయ్యా, కలుసుకుంటానయ్యా. నా యేసుతో నా క్రీస్తులోనే, నా యేసుతో నా క్రీస్తులోనే. యేసుతో నేను ఉంటానయ్యా, క్రీస్తులోనే జీవిస్తానయ్యా. క్రీస్తులోనే జీవిస్తానయ్యా. పాపానికి పరిహారము మరణమే నన్న నా యేసయ్యా. పాపానికి పరిహారము మరణమే నన్న నా యేసయ్యా. పాపాన్ని వీడి క్రీస్తు మార్గాన నడచిన, పాపాన్ని వీడి క్రీస్తు మార్గాన నడచిన
పరలోక మహిమను నాకిచ్చునయ్యా, పరలోక మహిమను నాకిచ్చునయ్యా. కలిసే ఉంటానయ్యా, కలుసుకుంటానయ్యా, కలిసే ఉంటానయ్యా, కలుసుకుంటానయ్యా. నా యేసుతో నా క్రీస్తులోని, నా యేసుతో నా క్రీస్తులోని, యేసుతో నేను ఉంటానయ్యా, క్రీస్తులోని జీవిస్తానయ్యా, యేసులో నేను ఉంటానయ్యా, క్రీస్తులోని జీవిస్తానయ్యా. ఇహమందు నా యేసుతో, పరమందు నా క్రీస్తులోని, ఇహమందు నా యేసుతో, పరమందు నా క్రీస్తులోని, కలుసుకుంటానయ్యా, కలిసే ఉంటానయ్యా, కలిసే ఉంటానయ్యా, కలుసుకుంటానయ్యా. నా యేసుతో నా క్రీస్తులోని, నా యేసుతో నా క్రీస్తులోని.